ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మీ రెండు చేతులు పైకెత్తి సంతోషంగా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. కొద్ది సమయం మాత్రమే దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి కీర్తనలు 110వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఎవరు ఈ మాటను చెప్పారు? ఆ పైన వ్రాయబడి ఉంది, దావీదు కీర్తన. దావీదు అనే భక్తుడు దేవుని ఆత్మచేత నింపబడి తను పలికిన మాట ఈ మాట. చాలామంది ఉద్రేకముతో నింపబడి దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పాడు అని, దేవుడు మాట్లాడే మాటలు ఇవి అని కొంతమంది ఉద్రేకముతో నింపబడి కొన్ని మాటలు మాట్లాడతారు. దావీదు అనే వ్యక్తి సొంత జ్ఞానం మీద ఆధారపడి, తెలివి మీద ఆధారపడి, ఉద్రేకముతో నింపబడి చెప్పిన మాట కాదు. ఈ మాట ఎవరిని గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు? తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును గురించి వ్రాసి ఇచ్చిన మాట. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దావీదు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ మాట చెప్పాడు అని మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు అని మీరు అంటారేమో. చదవండి, మార్కు సువర్తమానం 12వ అధ్యాయం 36వ వాక్యం. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను అని దావీదు పరిశుద్ధాత్మ వలన పలికెను. తలలు పైకెత్తాలి. ఈ మాట దావీదు అనే భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడి పలికిన మాటలు ఈ మాటలు. మిడిమిడి జ్ఞానం కలిగి చెప్పిన మాటలు కాదండి. పుస్తకాలు చదివి చరిత్రను తెలుసుకొని చెప్పిన మాటలు కాదు. బైబిల్ వండర్స్, మెరాకిల్ సెంటర్ పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానం వీళ్ళు పొందుకొని సంఘానికి బోధిస్తారు. దావీదు అనే వ్యక్తి పుస్తకాలు చదివి, లోకాన్ని చదివి, మనుషుల్ని చదివి, సమస్తను చదివి చెప్పిన మాటలైతే కాదు. ఇది వ్యర్థమైన సంభాషణ కూడా కాదు. పరిశుద్ధాత్మతో నింపబడి తను పలికిన మాటలు. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ పాదముల క్రింద
నీ పాదముల క్రింద పాదపీఠముగా నీ శత్రువుల్ని మార్చేంత వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఈ వాక్యం చదువుకున్నప్పుడు ఈ మాట ఒకవేళ దేవుని దూతల గురించి ఏమన్నా దావీదు పలికాడా అని వాక్యములో చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా అంటే, దేవుని దూతల గురించి ఈ మాట చెప్పలేదు. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తుని గురించే ఈ మాట చెప్పబడింది. తండ్రి అంటారు, నా కుమారుడా, నా సన్నిధిలో నా కుడి పార్శ్వమున నీవు మౌనముగా కూర్చో. ఏం మాట్లాడద్దు, ఏమి కంగారు పడద్దు, చింత, చీకు, దిగులు, విచారం ఏమీ లేకుండా ప్రశాంతంగా నీవు నా కుడి పార్శ్వమున కూర్చో. నీవు చక్కగా నా సన్నిధిలో నా కుడి పార్శ్వమున నీవు కూర్చుంటే నీ శత్రువులైన వారందరినీ నీ పాదములకు పాదపీఠముగా నేనే చేస్తాను. నువ్వు కాముగా ఖాళీగా మౌనంగా కూర్చుంటే చాలు, యుద్ధం నేను చేస్తాను. నువ్వు ఖాళీగా నా కుడి పార్శ్వమున కూర్చోవటం నేర్చుకుంటే విజయాన్ని నేను సంపాదించి నీకు పెడతాను. నువ్వు మౌనముగా కూర్చోవటానికి ఇష్టపడితే నీ కార్యములన్నిటినీ నేను సఫలము చేస్తాను. నీవు ఖాళీగా మౌనముగా నా కుడి పార్శ్వమున కూర్చుంటే నీ పక్షముగా నేనుండి నీ బలహీనతలన్నిటినీ నేను తొలగిస్తాను. నీ మరణ వేదనలు నేను తొలగిపోయేటట్లు చేస్తాను. ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగిపోవాలి తండ్రి, ఈ పాత్ర నా నుంచి తీసివేయమని నువ్వు వేడుకుంటున్నావు కదా. నువ్వు మౌనంగా కూర్చో. వేదనకరమైన పాత్ర నీ దగ్గర ఉందా? కష్టాన్ని కలుగు చేసే పాత్ర నీ యొద్ద ఉందా? రోగాన్ని కలుగు చేసే పాత్ర నీ యొద్ద ఉందా? చింతను కలుగు చేసే పాత్ర నీ యొద్ద ఉందా? నువ్వు మౌనముగా నా సన్నిధిలో నా కుడి పార్శ్వమున కూర్చోవటానికి నేర్చుకుంటే చాలు. ఇదిగో సమస్త కార్యాలన్నిటినీ నేనే జరిగిస్తాను. చేతులు పైకెత్తి గట్టిగా, ఎంత స్మూత్గా చెప్తున్నారబ్బా మీరంతా, గట్టిగా, ఇంకాస్త గట్టిగా. మత్తయి సువార్తమానం 26వ అధ్యాయం 64వ వాక్యం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చున్నయు ఆకాశ మేఘ రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. తళ్ళు పైకెత్తాలి. యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఎందుకు కూర్చున్నాడు? నీ శత్రువుల్ని
నీ పాదముల క్రింద పాదపీఠముగా చేయాలి. నీ బలహీనతలన్నిటినీ ఆయనే తొలగించాలి అని తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి మనందరికీ దేవుడు మాదిరి ఉంచి వెళ్ళాడు. నీవు కూడా నేను తండ్రి కుడి పార్శ్వమున ఈ విధంగా కూర్చున్నాను, మీరు కూడా నా కుడి పార్శ్వమున నా సన్నిధిలో మీరు కూర్చుంటే మీ శత్రువులైన వారందరినీ మీ పాదముల క్రింద పాదపీఠముగా నేనే చేస్తాను. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. శత్రువులు అనేవారు రెండు విధాలుగా ఉంటారు. శత్రువులు అనేవారు రెండు విధాలుగా ఉంటారు. మొదటి శత్రువు మన కంటికి కనిపించే శత్రువు. కంటికి కనిపించే శత్రువుతో మనం పోరాడవచ్చు, యుద్ధం చేయవచ్చు, అతన్ని మనం ఓడించవచ్చు. మరొక శత్రువు ఉన్నాడు, అతడు కంటికి కనిపించని శత్రువు. శరీర సంబంధులైన శత్రువులు మనకున్నారు. అలాగే ఆకాశ మండలములో శత్రువులు, దురాత్మ సమూహాలు కూడా ఉన్నాయి. ఒక శత్రువు కంటికి కనబడతాడు, మరొక శత్రువు కంటికి కనబడడు. అయితే దేవుని వాక్యం చెబుతున్న మాట, ఎలా ప్రభువా, కంటికి కనబడే శత్రువుతో నేను పోరాటం చేస్తాను, కానీ కంటికి కనిపించని శత్రువుతో ఎలా నేను పోరాడాలి, ఎలా జయించాలి, ఎలా విజయాన్ని పొందుకోవాలి అంటే దేవుడు చెబుతున్న మాట, కంటికి కనబడే శత్రువైనా కంటికి కనిపించని శత్రువైనా నీవు పోరాడనవసరం లేదు, నీవు యుద్ధం చేయనవసరం లేదు, నీవు పరిగెత్తనవసరం లేదు, నీవు ప్రయాసపడనక్కరలేదు. అతను ఏ శత్రువైనా సరే నీ పాదముల క్రింద నేను చితక త్రొక్కిస్తాను. గట్టిగా, నీ మీద ఏలుబడి చేస్తున్న రోగము అనే శత్రువును మీ పాదముల క్రింద నా దేవుడు చితక త్రొక్కించును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. నిన్ను ఏడిపించే శత్రువు, కన్నీళ్లకు కారుకులైన శత్రువుల్ని నీ పాదముల క్రింద నా దేవుడు చితక త్రొక్కించును గాక. మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? కత్తి తీసుకొని ఇట్లా అనాలా? లేకపోతే బాక్సింగ్ చేయాలా? గుద్దుతే నోట్లో నుంచి రక్తం కక్కి చస్తావరా అని చెప్పాలా? ఏమి చేయాల్సిన అవసరం లేదు. మౌనంగా మనం ఆయన కుడి పార్శ్వమున కూర్చోవటానికి ఇష్టపడితే నీ శత్రువులైన వారందరూ నీ కాళ్ళ కిందకే వస్తారు. ఎక్కడికి వస్తారు? ఎక్కడికి? కానీ మనకి ఎక్కువసేపు కూర్చోవాలంటే కష్టం. అరగంట అయిన వెంటనే వాచ్ చూస్తారు, ఎంత అయింది, గంట అయిందా, అరగంట అయిందా అని వాచ్ని చూస్తూనే ఉంటారు. ఎక్కడ మనం కూర్చోవాలి, ఎక్కడ మనం కూర్చోకూడదో కొన్ని విషయాలు మీకు చెప్తాను. కీర్తన 1వ అధ్యాయం 1వ వాక్యం. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. తల పైకెత్తాలి. దేవుని కుడి పార్శ్వమున మాత్రమే మనమంతా కూర్చోవాలి. ఎక్కడండి చెప్పాలి? ఎక్కడ? దేవుని, పురుషులు మీకేమైంది నాయన గట్టిగా చెప్పండి. ఎక్కడ కూర్చోవాలి? దేవుని కుడి పార్శ్వమున కూర్చోవాలి. అపహాసకులు కూర్చుండు చోటున మీరు కూర్చుండక. అపహాసకులు, ఎగతాళి చేసేవారు, గేలి చేసేవారు, హేళన చేసేవారు,
వీళ్ళంతా ఒక చోట కూర్చుంటారు. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ కానీ కూర్చుంటే శత్రువుని నెత్తి మీదకి ఎక్కి బ్రేక్ డ్యాన్స్ వేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చోకూడదు. తండ్రి కుడి పార్శ్వమున మాత్రమే మనం కూర్చోవాలి. ఈ అపహాసకులు వాళ్ళు చేసే పని ఏంటి? సంత వీధులలో, సమాజ మందిరములో, సంఘాలలో దేవుణ్ణి ఆరాధించే ప్రజల్ని, దేవుణ్ణి స్తుతించే వారిని ఎగతాళి చేస్తుంటారు. రే బాబు, హల్లెలూయా భక్తులు వెళ్తున్నారా? ప్రార్థన పరులు వెళ్తున్నారు. హల్లెలూయా భక్తుడు వెళ్తున్నాడు. అబ్బో, ఈవిడికి మాత్రమే భక్తి ఉందిరా నాయన, ఈయన ఒక్కడే మన మందిరంలో భక్తుడు. కొందరిని చూసి కొంతమంది అపహాస్యం చేస్తారు, గేలి చేస్తారు, అతన్ని చూసి వికట హాస్యం చేస్తారు. అపహాసకులు కూర్చుండే చోటున మనం కూర్చుండక, ఒకవేళ అక్కడ కానీ నీవు కూర్చుంటే నీ జీవితం కూడా నవ్వుల పాలవుతుంది. నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబం, ప్రభువు నీకు ఇచ్చిన నీ పిల్లలు అపహాస్యానికి గురవుతారు, హేళనకు గురవుతారు. అందుకని అపహాసకులు కూర్చుండే ఆ చోటున మనం కూర్చుండక తండ్రి కుడి పార్శ్వమున మనం కూర్చుంటే మన ఇల్లు, మన పిల్లలు, మన సంఘం పొరపాటున హేళనకు, నిందకి, అల్లరికి గురి కాకుండా ఆ తండ్రి కాపాడును గాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. 139వ కీర్తన. ఇంకా మన పాయింట్లకి వెళ్ళలేదు. 139వ కీర్తన 2వ వాక్యం. నేను కూర్చుండుట, నేను లేచుట చూడండి, కీర్తనాకారుడు చెబుతున్న మాట, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. డోర్లు వేసి లైట్లన్నీ ఆపేస్తే దేవునికి తెలియదా? చెప్పాలి. దేవునికి తెలుసా తెలియదా? 4 వైపులా మనం చూస్తాం, 4 దిక్కులు మనం చూస్తాం. ఎవరు రావట్లే, ఎవరు చూడట్లే, ముందు ఎవరు లేరు, వెనుక ఎవరు లేరు. 4 దిక్కులు చూస్తున్నాం, కానీ పైనున్నవాడు మాత్రం నిన్ను, చెప్పాలి, పైనున్నవాడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నిద్రించుట, నేను మాట్లాడుట, ఇవన్నీ నీకు తెలియను. నేను ఎక్కడ కూర్చుంటున్నానో, ఎక్కడ లేస్తున్నానో, ఏ పని చేస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో సమస్తము నీకు తెలియను. ఆయనకు మరుగై ఉన్నది ఏముంది? సమస్తం ఆయనకు తెలుసు. నీ గురించి నీ తల్లికి తెలియదేమో, నీ గురించి నీ తండ్రికి తెలియదేమో. ఫేస్బుక్లో ఏ హీరో ఫోటో పెట్టావో, ఏ హీరోయిన్ ఫోటో పెట్టుకున్నావో నీ తల్లికి తెలియదేమో, నీ తండ్రికి తెలియదు, నీ సంఘ కాపరికి తెలియదు. ఏ చీకట్లో కూర్చున్నావో, ఏ అంధకారంలో కూర్చున్నావో, ఏ ప్రేమ అనే ముసుగులో కూర్చున్నావో, ఏ కాముకత్వం అన్న ముసుగులో కూర్చున్నావో ఆయనకు తెలుసు. నీ ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు. మరణకరమైన అనుభవాలు, ఏ రోగం, ఏ మరణం నన్ను మృంగివేస్తుందో, ఏ శాపం నన్ను కబలిస్తుందో
అని చీకట్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటున్నాడు. మరణంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటున్నాడు. నా తండ్రి చెబుతున్న మాట, చీకట్లో ఉన్నావా, ఆశ్చర్యకరమైన వెలుగుతో నింపుతాను. మరణములో కూర్చున్నావా, జీవముతో నింపుతాను. గొప్ప వెలుగు, గొప్ప వెలుగు, గొప్ప వెలుగు ఒక్కొక్కరి మీదకి ఇప్పుడే 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 దిగి వచ్చునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. మీ చీకటి అనుభవాలు, మరణకరమైన అనుభవాలు ఇప్పుడే తొలగిపోవునుగాక. గట్టిగా సంతోషంగా ఆమేన్. విడుదల కలుగునుగాక. నా దేవుని చిత్తం, నా దేవుని ఇష్టం. నువ్వు చీకట్లో కూర్చుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. మరణ ఛాయల్లో కూర్చుంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఉదయ భాస్కరుడు, ఆయన నీతి సూర్యుడు. ఆ నీతి కిరణాలు మీ మీద ప్రకాశింపచేసే దేవుడు ఆయన. నీవు నా కుడి పార్శ్వమున, నా సన్నిధిలో నీవు చక్కగా కూర్చుంటే కార్యాలన్నిటినీ కూడా నేనే జరిగిస్తాను. ఇంకా మనం పాయింట్లకి వెళ్ళలేదండి, వెళ్దాం. చాలా టైం ఉంది, వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వాక్యం. అబ్రహాముతో దేవుడు చెబుతున్న మాట, నీవు లేచి, అబ్రహామా నీవు లేచిరా. సురేష్ లేచిరా. రమేష్ లేచిరా. ఎసేరమ్మా, శాంతమ్మా లేచిరా. ఎక్కడికి ప్రభువా? ఎక్కడికి? అరకులోయా? అమెరికానా? ఎక్కడికి రావాలి? ఎక్కడికి? నీ బంధువుల మధ్యలో నుండి, నీ స్వజంను విడిచిపెట్టి, నీ బంధువుల్ని విడిచిపెట్టి, నీ రక్త సంబంధికుల్ని విడిచిపెట్టి నీవు లేచి రావాలి. స్వజనాన్ని విడిచిపెట్టి ఎందుకు లేచి రమ్మని చెప్పాడు? అక్కడ విగ్రహారాధన ఉంది, అక్కడ శాపం ఉంది. విగ్రహారాధన ఉన్న చోట నీవు కూర్చోవటం దేవుని చిత్తం కాదు. లేచిరా. ఆ శాపములో ఎంతకాలం బ్రతుకుతూ అక్కడే కూర్చుంటావు? ఊరుకో ప్రభువా, ఊరుక. మా బంధువులు అయితేనో, మా చుట్టాలు అయితేనో చెవితి పండుగ పిలిచారు, అక్కడికి పోయి నూగులు ఉండలు చేస్తా కూర్చున్న ప్రభువా. అవునమ్మా, ఏ పండగ ఇది? ఏ పండగ? సవితి పండుగ వచ్చింది నాయన. అందుకని మా బంధువులు కదా, మా చుట్టాలు కదా, వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. హట్ 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 అవుతారు. అందుకని అక్కడికి వెళ్ళి, ఆ పండగకి వెళ్ళి వాళ్ళు చెప్పారు, వదిన వదిన నూగులు ఉండలు చేయి వదిన అన్నారు. బాగా చుట్టాను, బాగా చేశాను. రాత్రి పడుకుంటే అది నాగులు చెబుతాయి కదా పాస్టర్ గారండి, పెద్ద పాము వచ్చి అంట. అందుకనే కదా దేవుడు ఏం చెప్పాడు? లేచిరా, లేచిరా అంటుంటే నేను కొంచెం వెళ్తా, నేను కొంచెం వెళ్తా. నీ దేశాన్ని విడిచిపెట్టి నీవు లేచిరా. ప్రవక్త తన స్వదేశములో తనకి ఘనత కలగదు. అబ్రహామా, నా సేవకుడా, నా సేవకురాలా, విశ్వాసి, నీవు దేవుని వలన ఘనతను పొందుకోవాలి అనుకుంటే నీ బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, విగ్రహారాధనని విడిచిపెట్టి నీవు లేచి రావాలి. ఆమెను చెప్పు గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా.
ఒకవేళ రాకుండా అక్కడే కూర్చుంటే దేవుని ద్వారా నీవు ఘనతను పొందలేవు. విగ్రహారాధనలో అక్కడే కూర్చుంటే దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని మిస్ అయిపోతాం. లేచి వచ్చాడు, అక్కడే కూర్చోలేదు. ఏమ్మా ఎక్కడ కూర్చున్నావమ్మా? బారా కట్ట ఆడుతుంటే అక్కడ కూర్చున్నా. ఎక్కడ కూర్చున్నావు? పేకాట ఆడుతుంటే అక్కడ కూర్చున్నా. ఎక్కడ కూర్చున్నావు? కంప్యూటర్ ముందు కూర్చొని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా. వీడియో గేమ్స్ ఆడుతూ అక్కడే కూర్చున్నా. అపవిత్రమైన కార్యక్రమాలు చూస్తూ అక్కడే కూర్చున్నా. అపవిత్రమైన కార్యక్రమాలు చూస్తూ ఒకవేళ అక్కడ కూర్చున్నావా, యవనస్తుడా, యవనస్తురాలా, సహోదరి, సహోదరుడా, అక్కడ నుంచి నీవు లేచి రావాలి. లేచి రాకపోతే అదే నిన్ను పూర్తిగా కబలిస్తుంది, పూర్తిగా మృంగివేస్తుంది. దాన్ని విడిచిపెట్టి నువ్వు లేచి వస్తే ఆకాశ నక్షత్రముల వలె నిన్ను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం పాయింట్లకి వెళ్దాం. ఇదంతా ఉపద్ఘాతం. ఒకే ఒక్క మాట, కుదిరితే 2 మాటలు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఓకే, రైట్. లైన్లో పడ్డారు మీరంతా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట, కుదిరితే 2 మాటలు, ఇంకా కుదిరితే 3. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 20:26 వాక్యం. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ, జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులు, సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులు, సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. తల పైకెత్తాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూర్చున్నారు? ఎప్పుడు కూర్చున్నారు? ఒక్కసారిగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. ఒక్కసారిగా ఇంత ఆసక్తి రాలేదు. ఒక్కసారిగా ఈ వైరాగ్యం రాలేదండి. ఎప్పుడొచ్చింది? చదవండి. 19-20 వాక్యాలు. ఇశ్రాయేలీయులు బెన్యామీనులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంతులు తీర్చగా బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మంది నేల కూల్చిరి. 22,000 మంది చనిపోయారు సైన్యంలో. అప్పటికి మొదటిసారి 22,000 మంది చనిపోయారు. బలాఢ్యులు, బలవంతులు, సామర్థ్యం కలిగిన మనుషులు.
యుద్ధ నేర్పరితనం కలిగిన మనుషులు 22,000 మంది చనిపోయారు. అప్పుడు వచ్చి కూర్చున్నారా? కూర్చోలేదు. మొదటిసారి నష్టం కలిగింది, దేవుని సన్నిధికి వచ్చిందా? రాలేదు. మొదటిసారి ఓడిపోయావు, అప్పుడు వచ్చావా? రాలేదు. రెండవసారి 24వ వాక్యం, కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవ దినమున ఆ రెండవ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలలో 18,000 మందిని చంపారు. మొదట ఎంతమంది? 22,000 మంది. తర్వాత 18,000 మంది. 22, 18, 40,000 మంది. 22, 18, 40,000 మంది చనిపోయారు. అంత నష్టం కలిగిన తర్వాత, ఏమండి, అంత దెబ్బ తిన్న తర్వాత, అన్ని బాధలు పడ్డ తర్వాత అప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నారు. ఒక్కసారిగా రాలేదు. అమ్మా, ఇప్పటి వరకు ఎందుకు ఖాళీగా కూర్చున్నావు? పాస్టర్ గారండి, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, వాళ్ళు పిలిస్తే వెళ్ళాము, వీళ్ళు పిలిస్తే వెళ్ళాము, అక్కడ ఎక్కితే బాగుపడతారని చెప్పారు, అక్కడికి ఎక్కాము, ఇక్కడ దిగితే బాగుపడతామని చెప్పారు, అక్కడికి వెళ్ళాము, డైరెక్ట్గా వచ్చాము ఇక్కడికి. అబ్బో రాలేదండి, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, అక్కడ ఎక్కాము, ఇక్కడ దిగాము. అంత నష్టపోయిన తర్వాత, ఆత్మ నష్టపోయిన తర్వాత వెతుక్కుంటూ హోసన్న మందిరానికి వచ్చాం. ఒక్కసారిగా రాలేదు. 22,000 మంది చనిపోయారు. అప్పుడైనా దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, మందిరములో కూర్చుందాం, మందిరములో ప్రార్థన చేద్దాం, మందిరములో కనిపెడదాం. ఈ ఆలోచన లేదు. మరలా 18,000 మంది చనిపోయారు. అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది. 40,000 మంది చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు జనులందరూ బేతేలునకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రవేశించి ఏడ్చుచు ఏం చేశారట? దేవుని సన్నిధికి వచ్చి అక్కడ ఏడ్చుచు సాయంకాలము వరకు యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులు, సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. ఒక ప్రక్కన ఏడుస్తున్నారు, ఒక ప్రక్కన ఉపవాసం ఉన్నారు, మరొక ప్రక్కన ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధికి ఒక్క ఆదివారం ఒక 2 గంటలు దేవునికి సమయాన్ని ఇచ్చి మందిరానికి వచ్చి మందిరంలో కూర్చున్న తర్వాత ఆ 2 గంటలు కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టు, ఎండలో ఏదో పనిష్మెంట్ ఇస్తున్నట్లు, మోకాళ్ళ మీద పెట్టినట్లు ఫీల్ అయిపోయి ఎంత కష్టంగా ఉంటారు. 10 లక్షల అప్పు నీకుంది, 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా? 5 లక్షల అప్పుతో బాధపడుతున్నావు, 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా? జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఉన్నావు, ఏడుపు వస్తుందా నీకు? కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉండి దేవుని చేతులకి నీ జీవితాన్ని సమర్పించుకొని, ప్రభువా నా జీవితం ఏమిటి, నా లైఫ్ ఏమిటి, నా భవిష్యత్ ఏమిటి, వివాహ విషయంలో మీ చిత్తం ఏంటి, గర్భఫల విషయంలో నీ చిత్తం ఏమిటి, ఈ నష్టం
ఈ బాధ, ఈ ఇబ్బంది, ఈ శాపం నా మీదికే, నా ఇంటి మీదికే ఎందుకు వస్తుంది? ఇలా అడిగావా? ఇలా ఏడ్చావా? ఉపవాస ప్రార్థన అంటే ఏమిటో నీకు తెలుసా? 3 పూట్ల శుభ్రంగా తినటం, అరక్కపోతే జీరా సోడా తెచ్చుకొని తాగటం, 3 పూట్ల తినటం, అరుగుదల కోసం వాకింగ్ చేయటం, జీరా సోడా తాగటం. ఇది తప్ప కడుపు కాల్చుకోవటం, దేవుని సన్నిధికి వచ్చి అక్కడ కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే, నీవు స్తుతించుట మొదలు పెడితే అప్పుడు దేవుడు నూతనమైన కార్యాన్ని జరిగిస్తాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. నువ్వు జయాన్ని పొందుకోవాలి అంటే, విజయాన్ని పొందుకోవాలంటే ఆయన సన్నిధికి వచ్చి నువ్వు కాముగా కూర్చోవాలి. ఏం చేయాలి? మౌనంగా పాడనా, మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు, పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యం. అబ్రహాము అనే వ్యక్తి 99 సంవత్సరాల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో కూర్చుండి నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. తళ్ళు పైకెత్తాలి. వయసు ఎంత అండి? 1 సంవత్సరం తక్కువ, 100 ఏళ్ళు. అబ్రహాముకు వయసు ఎంత? 100 సంవత్సరాలు, 99 ఏండ్లు. అప్పుడు దేవుడు చెబుతున్న మాట, నా సన్నిధిలో నీవు కూర్చుండి. సన్నిధిలో కూర్చోవటం అంటే ఏంటి? కొంతమంది కూర్చుంటారు. బాబా ఒక ఆయన ఉన్నాడు, ఉదయాన్నే కూర్చుంటాడు, బాస్పెట్లు వేసుకొని, పైన షర్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఒక కాలు తీసి మనం ఇలా మెడ మీద పెట్టాలి, ఇట్లా శ్వాసను పీల్చాలి అంటాడు. అప్పుడు అందరూ ఒక కాలు తీసి ఇట్లా మెడ మీద పెడతారు. ఇప్పుడు ఒక కాలు దించాలి, శ్వాస గట్టిగా తీసుకోవాలి అంటాడు. అది కూడా కూర్చోవటమే. యోగా కేంద్రంలో కొంతమంది కూర్చుంటారు. బాస్పెట్లు వేసుకోండి, వేసుకోండి, చేతులు ఇలా పెట్టండి, ఇలా పెట్టాం, అలాగే మౌనముగా ఉండండి. ఒక మ్యూజిక్ ఆన్ చేయి, అది ఇదే కూర్చోవటం, ఇంకేం ఉండదు. మీరు ఇలా యోగా చేస్తే, మీరు ఇలా ఉంటే కరోనా మీ దరికి రాదు అన్నాడు. ఇక్కడ యోగా కేంద్రంలో కూర్చున్న వారికి కరోనా రాదా? మెడిసిన్ మేమే కనిపెట్టి మేమే ఇస్తాం అన్నాడు. ఆయనకు వచ్చింది కరోనా. బాబా గారు, మీకు కరోనా వచ్చింది కదా, మన మెడిసిన్ ఉంది కదా, వాడదామంటే వద్దురా బాబు, అది వద్దురా, హాస్పిటల్ తీసుకు హాస్పిటల్ అంటున్నాడు. ఏం బాబా గారు, మన మెడిసిన్ పనిచేయదంటే, లేదురా మన మెడిసిన్ పనిచేయదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చూపించండి. కూర్చోవటం అంటే ఏంటి? మౌనంగా కూర్చోవటమా? మౌనంగా దేవుని సన్నిధిలో మౌనముగా కూర్చోవటము అంటే అర్థం ఏంటంటే, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నడవాలి. నా సన్నిధిలో కూర్చుంటే
నా సన్నిధికి నీ వస్తే, నా కుడి పార్శ్వమున నీవు కూర్చుంటే, నా సన్నిధి చేసే పని నిందలేని వ్యక్తిగా, మచ్చలేని వ్యక్తిగా, డాగు లేని వ్యక్తిగా, కలంకము లేని వ్యక్తిగా, అపవిత్రత లేని వ్యక్తిగా నా సన్నిధి నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మన మీద మచ్చ, డాగు, కలంకము, అపవిత్రత అనేది ఒకవేళ పొడచూపుతూ ఉందేమో, దేవుని సన్నిధిలో నీవు కూర్చుంటే ఆ దేవుని సన్నిధి చేసే పని నిందారహితమైన పాత్రగా నీ జీవితాన్ని మారుస్తుంది. బబులోను సంస్థానములో దానియేలు అనే వ్యక్తి నిందారహితుడు. నింద వేద్దాము అన్నా దొరకలేదండి. పట్టుకుందాము అనుకున్నా దొరకని వ్యక్తి. అంటే తప్పించుకొని తిరిగాడని కాదు, నిందకి, అవమానానికి చోటు ఇవ్వని వ్యక్తి, మత్సలేని వ్యక్తి. దేవుని సన్నిధికి నీ వస్తే, ఆ దేవుని సన్నిధిలో నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే, ఆయన సన్నిధిలో నీవు చక్కగా భక్తి చేయుట నేర్చుకుంటే, ఆ భక్తి నిందలేని వ్యక్తిగా, మత్సలేని వ్యక్తిగా, కలంకము లేని వ్యక్తిగా, అపవిత్రత లేని వ్యక్తిగా నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేయును గాక. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అంటే ఇప్పుడు 99 సంవత్సరాల వయసు వరకు ఎలా నడిచాడు? ఎలా నడిచాడు? నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నడవమని దేవుడు చెప్పాడంటే నడవలేదని అర్థం కదా. నడిస్తే దేవుడు ఆ మాట చెప్తాడా? చెప్పాలి. మీరు నా దగ్గరకు వచ్చి సురేష్ అన్న పైకి లే అంటే సురేష్ అన్న ఏమయ్యాడు? కూర్చున్నాడు. అన్న లేగు అన్న లే అంటే అన్న ఏమయ్యాడు? పడుకొని నిద్రపోతున్నాడు. నా సన్నిధిలో నిందారహితుడవై నడవమని దేవుడు చెప్పాడు అంటే అప్పటి వరకు కూడా నడవలేదనే అర్థం. మరి నీ జీవితంలో కూడా దేవుని కుడి పార్శ్వమున కూర్చుండే అనుభవాలు నీ బ్రతుకులో ఉంటే, నా దేవుడు చెబుతున్న మాట, నింద లేని వ్యక్తిగా నీ జీవితాన్ని మారుస్తాను. పరిశుద్ధమైన వ్యక్తిగా నీ జీవితాన్ని నేను మారుస్తాను. ఎవడు కూడా వేలు పెట్టి పలానా వంక, పలానా లోపం, పలానా బలహీనత వీరిలో ఉంది అని చెప్పటానికి వీలు లేని పరిశుద్ధత నేను నీకు ఇస్తాను. చెప్పాలి గట్టిగా. ఆదికాండం 27వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు తండ్రి తన కుమారుడైన ఏశావుతో చెప్పిన మాట ఏమని? నేను చనిపోక ముందు శుభ్రంగా ఇంత ఆహారం తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు. తలలో పైకెత్తి నా వైపు చూడాలి. దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే మనకేంటి లాభం? దేవుని కుడి పార్శ్వమున మనం కూర్చుంటే మనకి ఏంటి ప్రయోజనం అని వాక్యంలో మనం చూస్తే, యెహోవా సన్నిధిలో ఆశీర్వాదము అనేది ఉంది. యెహోవా సన్నిధిలో ఒక వ్యక్తి ఆశీర్వదించబడతాడు. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనని నమ్మాలి. అంటే దేవుని సన్నిధిలో ఫలం ఉంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. చాలామంది అంటారు, మందిరానికి వచ్చాను, ఇక్కడ సంఘమంతా నా నిమిత్తమై ప్రార్థన చేశారు, నా రోగం తొలగిపోయింది. ఆమె చెప్పు గట్టిగా.
నేను దేవుని సన్నిధికి వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. నా జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు, చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాడు. నేను దేవుని సన్నిధికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత విధేయతను నేర్చుకున్నాను. ఇది ఆశీర్వాదం. దేవుని సన్నిధికి వచ్చాను, సన్నిధిలో ఒకప్పుడు నాకు సంతోషం లేదు, ఒకప్పుడు నాకు ఆనందం లేదు, ఒకప్పుడు నా జీవితంలో శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఎప్పుడు ఏడుపు ముఖమే, ఎప్పుడు ఉసూరమంటూ ఉండేదాన్ని. ఇప్పుడు నా ముఖం అంతా కూడా 1000 బల్బులాగా వెలిగిపోతుంది. ఆమె చెప్పు గట్టిగా. ఈ ఆనందం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? నీవు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు. ఆ దేవుని సన్నిధి ఏం చేసింది? ఏం చేసింది? పూర్తిగా నీ జీవితాన్ని మార్చేసింది. ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. వచ్చి, పాస్టర్ గారు, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, ప్రార్థన చెయ్యండి అంది. నేను ఆరోగ్యం బాగలేదు అంటే చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న బలహీనతలు కదా, అందుకని చిన్న ప్రార్థన చేసి తగ్గిపోయిద్దామా, దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు అన్న. అప్పుడు ఆ తల్లి ఎగాదిగా చూసి, నాకేం బాగలేదో మీకు తెలుసా అంది. చెప్పాలి కదమ్మా, చెప్పు అన్న. నాకు పలానా జబ్బు అని చెప్పింది. HIV పేషెంట్ తను. మీరు ప్రార్థన చేసి తగ్గిపోతుంది, దేవుడు ఆరోగ్యం ఇస్తాడని చెప్పారు, తగ్గుతుందా అని. నువ్వు నమ్మాలే కానీ, నువ్వు విశ్వసించాలే కానీ, నా దేవుడు ఇప్పుడే అద్భుతమైన కార్యం చేస్తాడు. వాక్యం చెప్పి అక్కడ ప్రార్థన చేసి ఆ సిస్టర్తో మాట్లాడి వెళ్ళాను. నెల తర్వాత మరలా అక్కడికి వెళ్తే డాక్టర్ని కలిసి ఆ డాక్టర్ గారు ఇచ్చిన ఆ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి నాకు చూపించింది. ఇప్పుడు ఆ రోగం, ఆ బలహీనత నాలో లేదు. ఇప్పుడు ఆ బలహీనత నాలో లేదు. లోకం ఈ విషయాన్ని నమ్మదు. సైన్సుకు అంతు చిక్కని గొప్ప కార్యాలు నా ప్రభు జరిగిస్తాడు. విశ్వాసం ఉంటే చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధికి నీవు వచ్చావు కదా, ఆయన సన్నిధిలో నీవు ఆయన కుడి పార్శ్వమున కూర్చుంటే చాలు. ఏ ఆశీర్వాదం లేకుండా ఆయన సన్నిధికి వచ్చావు. ఆరోగ్యాన్ని కోల్పోయి ఆయన సన్నిధికి వచ్చావేమో, అప్పు సమస్యల చేత అల్లాడిపోతూ ఆయన సన్నిధికి వచ్చావేమో, నీ చదువుకు తగిన జ్ఞానము లేక బాధపడుతున్నావేమో, ప్రమోషన్ రాక బాధపడుతున్నావేమో, పిల్లలు లేక బాధపడుతున్నారేమో, జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదగలేకపోతున్నానే అని బాధపడుతున్నారేమో. ఏ బాధ, ఏ సమస్య, ఏ ఆవేదన మీ గుండెల నిండా గూడు కట్టుకొని ఉందో, ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన సన్నిధిలో కూర్చున్నావు. నా దేవుడు ఒక్కొక్కరిని ఇప్పుడే ఆశీర్వదించుటకు మొదలు పెట్టి ఉన్నాడు. అద్భుతమైన కార్యాలు ఇప్పుడే జరిగించునుగాక. ఆ భర్త జీవితంలో మార్పు కలుగుతుందా? నా భార్య జీవితంలో మార్పు కలుగుతుందా? నా పిల్లల జీవితంలో మార్పు కలుగుతుందా అని బాధపడుతున్నావా? సహోదరి, సహోదరుడా, ఇప్పుడే నా దేవుడు నీ భర్త మనస్సును మారుస్తున్నాడు, నీ భార్య మనస్సును మారుస్తున్నాడు, నీ పిల్లల మనస్సును మారుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ నీ దేవుడైన యెహోవా నామాన్ని గణపరచు. వేటగాని ఊరిలో ఉన్నాను, నేను తప్పించబడతానా లేదా? చిక్కులో చిక్కుకొని ఉన్నాను,
నాకు విడుదల కలుగుతుందా లేదా అని బాధపడుతున్నావా? వేట కాని ఊరిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పిస్తున్న సమయం, కాపాడుతున్న సమయం. విడుదల విడుదల విడుదల. రక్తం 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 రక్తం. నమ్మండి నమ్మండి. ఏ రోగము చేత, ఏ జబ్బు చేత, ఏ బలహీనతల చేత నీవు నలిగిపోతూ ఉన్నా, ఇప్పుడే నా దేవుడు బాగు చేస్తున్నాడు. ఇప్పుడే నా దేవుడు ఒక్కొక్కరికి ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడు. ఉద్యోగముల ఆశీర్వాదం, వ్యాపారముల ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో నింపుతూ ఉన్న గడియ పొందుకో. యేసు నామములో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించు. రక్తం 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 రక్తం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పు హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీవు కూర్చుంటే, ఆయన కుడి పార్శ్వమున నీవు కూర్చుంటే, ఆ తండ్రి నా దేవుడు ఒక్కొక్కరిని చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వాక్యం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. తల పైకెత్తాను. దేవుని సన్నిధిలో దేవుని కుడి పార్శ్వమున కూర్చోవటం అంటే ఆయన సన్నిధిని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఇక్కడికి వచ్చి అవిశ్వాసం ఇక్కడికి వచ్చి ఎగురుతారు. కొందరు ఇక్కడికి వచ్చి రౌడీయిజం, ఇక్కడికి వచ్చి వాళ్ళ గొప్పలు, ఇక్కడికి వచ్చి తగాదాలు, ఇక్కడికి వచ్చి అల్లరి. హలో బ్రదర్, సహోదరి, సహోదరుడా, దేవుని సన్నిధి ఇది. దేవుడు సంచరించే స్థలం ఇది. ఇక్కడ ఓవర్ యాక్షన్ ఉండకూడదు, ఇక్కడ రౌడీయిజం ఉండకూడదు, ఇక్కడ తగాదాలు, అల్లరి దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి. కుడి పార్శ్వమున కూర్చోవటం అంటే ఏంటి? జాగ్రత్తగా దేవుని మందిరంలో జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. నేను వాక్యం చెప్తున్నాను. ఒక తల్లి ముందు కూర్చుంది. అమ్మ సరిగ్గా కూర్చోమంటే అని ఒక్కాలు పెట్టుకుని మళ్ళీ ఒక్కాలు సాపిందిట. దేవుని సన్నిధి కదా ఇది. ఇక్కడ ఎలా ఉండాలి? ఇక్కడ వాక్యం చెప్తానే ఉంటానా? కొంతమంది తిక్కలలో, సేవకుల్లో ఉంటారు, విశ్వాసుల్లో ఉంటారు. వాక్యం వినరు. ఆ పక్కన ఉన్న మనిషిని ఇట్ట పూత సరసాలు ఎందుకండి? అక్కడ వాక్యం వినొచ్చు కదా. వాక్యం వినరు. అక్కడ గిల్లుకుంటా, అక్కడ గిచ్చుకుంటా, అక్కడ నవ్వుతా. సైతాన్ని పట్టిన చేష్టలు కదా ఇవన్నీ. నా బిడ్డలు అందరూ బంగారు. మిమ్మల్ని ఒక్క మాట కూడా అనను. నా నెత్తి మీద పెట్టుకుంటా మిమ్మల్ని అందరిని. అందుకని రామాకండి ఇక్కడికి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి.
కొందరు సన్నిధికి వస్తారు. ఏమంటే మూల వాక్యం స్టార్ట్ అయిన వెంటనే ఆ మధ్య ఒక 5 స్టెప్పులు వేసింది. 4 కాదు, 5 స్టెప్పులు. మొదటి స్టెప్ ముందుకి, రెండో స్టెప్ వెనక్కి, మూడో స్టెప్ సైడ్కి, 4వ స్టెప్ ఇటు. ఒక్కసారి గట్టిగా ఆమేన్ అన్న బొక్క బొరలు పడిపోయింది. 5 స్టెప్పులు. నిద్ర. ఏంటండి? నిద్ర. వాక్యం స్టార్ట్ అయిన వెంటనే కొంతమంది అవుట్. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండి ఏం చేయాలట? ఏం చేయాలి? చూసే చూపుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సీరియస్గా వాక్యం చెప్తుంటావు కొంతమంది. సరే, నీకు నచ్చకపోతే మిగతా వాళ్ళకి అందరికీ మనం నచ్చాంగా, వాళ్ళంతా మంచిగా వాక్యం పెట్టినారు కదా, ఏమటగా ఒక టైప్ ముఖం అంతా ఒకలాగా పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని సన్నిధి. ఏంటిది? ఇదేంటి? దేవుని సన్నిధి. ఇక్కడ దేవుని సన్నిధిలో నీ చూపు, నీ మాట, నీ చేష్టలు, నీ ప్రవర్తన, దేవుని సన్నిధిలో అజాగ్రత్తగా ప్రవర్తించువారు చస్తారట. ఏం మాట అండి ఇది? దేవుని సన్నిధిలో జాగ్రత్త లేకుండా ప్రవర్తిస్తే మనం నష్టపోతాం. జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి? దేవుని మాటను వినాలి. ఏం చేయాలి? దేవుని మాటని పూర్తిగా మనం వినాలి. మా బ్రదర్ ఉన్నాడా, ఏదన్నా ఒక మాట చెప్తే దాన్ని పూర్తిగా వినడు. సగమే వింటాడు, సగమే చేస్తాడు. కంగారు. అబ్రహాం పాస్టర్ గారు చెప్తుంటారు, కైకు కంగారని. అన్నిటికీ కంగారే. ఏదన్నా ఒక మాట, అరే కొంచెం రావట్లేదురా అంటే వెంటనే ఏదో ఒకటి చేస్తాడు, దాన్ని పూర్తిగా వినడు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం పూర్తిగా చక్కగా వినాలి. సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు సమూయేలు ఏమన్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవు ఇవ్వండి. నీ దాసునైన నేను ఆలకిస్తున్నానయ్యా, నాతో మీరు మాట్లాడు. దేవుని మాటని జాగ్రత్తగా మనం వింటే, చదువు ఆ వాక్యాన్ని, 23:21. జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి, తలపైకి ఎత్తాలి. ఆయన మాటను మనం వింటే ఆయన కోపం రాదు. ఆయన మాటను మనం వినకపోతే ఆయన మన మీద కోపపడతాడు. సమ్మతించి నా మాటను కానీ నీవు ఆలకించిన ఎడల భూమి యొక్క శ్రేష్ఠ పదార్థములన్నిటినీ మీరు అనుభవిస్తారు. జాగ్రత్తగా నా మాటను వింటే, నా వాక్యాన్ని నీవు శ్రద్ధగా ఆలకిస్తే, ఈ భూమిలో ఉన్న శ్రేష్టమైన పదార్థాలన్నిటినీ అనుభవించే ధన్యత మీకు ఇస్తాను. ఇంత ఆహారం తినే భాగ్యాన్ని మీకు ఇస్తాను. నిలువ నీడ మీకు ఇస్తాను. చక్కటి వస్త్రాలు మీకు ఇస్తాను. నీకు ఏది కావాలో వాటినన్నిటినీ నేను మీకు ప్రసాదిస్తాను. నీవు నా మాట జాగ్రత్తగా వినాలి. దేవునికి కోపాన్ని కలుగు చేసే వ్యక్తిగా, దేవునికి ఆయాసాన్ని కలుగు చేసే వ్యక్తిగా ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. దేవునికి కోపంగానే వస్తే డాక్టర్ దగ్గరికి పంపుతాడు. డాక్టర్ కానీ కోపం వస్తే దేవుని దగ్గరికి పంపేస్తాడు. దేవునికి కానీ కోపం వస్తే ఒక్కసారి పెట్టామని కొడతాడు. ప్రభువా, పంటి నొప్పి అయ్యా, నేనే పెట్టిందయ్యా. ప్రభువా, ఈ గ్యాస్ ట్రబుల్ ఏంటి ప్రభువా, నా కోపాన్ని తెప్పించావు నాయనా. చిన్న బలహీనత. దేవునికి పొరపాటున మన కోపాన్ని తెప్పించే
వ్యక్తులమై ఉండకూడదు. మరొక మాట ఉంది, టైం అంతా అయిపోతుంది. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.